పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ విదితమే. ఈ పాటికే రెండు దేశాలు కూడా ఒక దేశం మీద ఒక దేశం ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ముఖ్యంగా భారత్ అయితే పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి చూస్తుంటే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి ఇప్పటికే ఐఎంఎఫ్ అనేది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఒక సంస్థ ఉంటుంది. అండ్ ఆ సంస్థ వివిధ దేశాలకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది అనమాట, అప్పులు ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ పాటికే ఐఎంఎఫ్ దగ్గర పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. దట్ పాకిస్తాన్ కి ఐఎంఎఫ్ $7 బిలియన్ అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే మే 9న ఐఎంఎఫ్ మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్ లో, ఆ బోర్డు మీటింగ్ లో ముఖ్యంగా భారత్ అయితే అటు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో కూడా గట్టిగా పాక్ యొక్క ఉగ్ర కదలికలని పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని, పాక్ రక్షణ శాఖ మంత్రి స్వయంగా చేసినటువంటి స్టేట్మెంట్స్ ని అండ్ ప్రపంచ దేశాల ముందు పాక్ ని దోషిగా నిలబెట్టేటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించడంలో, పాక్ ని దోషిగా నిలబెట్టేటువంటి పనిలో భారత్ నిమగ్నమైంది. ఆ రుజువులన్నింటినీ కూడా భారత్ ప్రపంచ దేశాల ముందు పెడుతున్న క్రమంలో ఐఎంఎఫ్ కి కూడా ఈ యొక్క విజ్ఞప్తిని చేసింది. దట్ పాక్ గనక ఐఎంఎఫ్ $7 బిలియన్ ఫండ్ గనక ఇస్తే అది ఉగ్రవాదానికి మళ్లించే అవకాశం ఉంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ప్రపంచ దేశాల మీద దాడులు చేయడానికి ఉసుగొల్పేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో భారత్ ఐఎంఎఫ్ కి కొన్ని విజ్ఞప్తులు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే మే 9న ఐఎంఎఫ్ బోర్డు మరొకసారి సమావేశం నిర్వహించబోతోంది. మరి ఈ పాటికే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రివోక్ చేస్తుందా ఐఎంఎఫ్? పాక్ యొక్క ఇచ్చేటువంటి సహాయాన్ని నిలువరిస్తుందా? భారత్ యొక్క వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి.